నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. ముందుగా స్పెషల్ చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మనకి బలంగా వినిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఆ సినిమానే బలగన్ సినిమా. బలగన్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఐలయ్య గారు అలియాస్ మన కోట జయరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొదటిగా ఇప్పుడు మీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే ఊహించిన విజయం కదా ఇది. చాలా ఆనందం ఉంది నాకు. సార్, అంటే బలగన్ సినిమాలో మొదటగా మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నాకు మంచి క్యారెక్టర్ బాగా చెయ్యాలి అని అనిపించింది. తర్వాత తెలంగాణ వచ్చా నీకు అన్నారు. కావాలంటే చెప్తాను భయ, పర్ఫెక్ట్గా ఫ్లూయెన్సీగా రాదు, ఫ్లూయెంట్గా రాదు. తర్వాత నేనేంటంటే నేర్చుకునైనా చెప్పగలను అంటే సరే అని చెప్పి ఆడిషన్ పెట్టారు. అలాగే ఈ క్యారెక్టర్ చెప్పి సీన్స్ అన్ని ఇచ్చారు, ఆడిషన్ చేశారు, తర్వాత ఓకే చెప్పారు. సార్, అసలుకి ఈ క్యారెక్టర్కి ఎస్పెషల్లీ మీరు చేసిన క్యారెక్టర్కి చాలా పెద్ద పెద్ద స్టార్స్ని, కోట శ్రీనివాసరావు కానీ అట్లాంటి వాళ్ళని వెతికారంట కదా, వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నారంట కదా. ఎస్పెషల్లీ వేణు గారు మాత్రం మిమ్మల్ని ఏరి కోరి మీరే సెట్ అవుతారని పెట్టారంట కదా. అంటే ఈ క్యారెక్టర్ అని కాదు, కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్, కొమరయ్య క్యారెక్టర్ అనే దానికి, దీనికేమో సాయి చంద్ గారు అని లేదా ప్రకాష్ రాజ్ గారు అని ఇలాగ అనుకున్నారు. ఇలాగ అనుకోవడం వలన ఏంటంటే నేటివిటీ పోయింది సార్. ఇవన్నీ చేసినా కూడా కోట శ్రీనివాసరావు గారు కనబడతారు, అక్కడ ప్రకాష్ రాజ్ గారు కనబడతారు, ఈ కొమరయ్య ఐలయ్య అనే వాళ్ళు కనబడరు. ఆ నేటివిటీ రాదు అని చెప్పి కొత్త వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళని తీసుకుందాం అని చెప్పి ఆలోచన వేణుగారిది ఫస్ట్ నుంచి. సో అలాగా వేణుగారు ప్రొడ్యూసర్ గారిని, దిల్రాజు గారిని ఒప్పించి ఆ తర్వాత కొత్త వాళ్ళతో ఇచ్చేసారు. అది అంతేగాని ఇది కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అంత పెద్ద నాకు ఇచ్చారని కాదు. నేటివిటీ పోకుండా ఉంటాం. సార్, మీరు రావడం ఆంధ్ర నుంచి వచ్చారు, అంటే చీరాల నుంచి అని తెలిసింది. మరి ఆంధ్ర స్లాంగ్ నుంచి తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం నాట్ ఎట్ ఆల్ ఈజీ. అది చాలా పెద్ద టఫ్ టాస్క్. దాన్ని అసలు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే బయట తెలంగాణగా మాట్లాడుతూ బడ్డీ కొట్టు, చాయ్ కొట్లు అన్ని టిఫిన్ మాట్లాడుతూ అవన్నీ ఓకే, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి అక్షరం జాగ్రత్తగా పలకాలి. సో అందువల్ల నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను. కానీ నాకు వెనకుండి నాకు ప్రోత్సహించింది డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ నాగరాజు గారు, అసోసియేట్ డైరెక్టర్ ప్రశాంత్ గారు, వీళ్ళంతా డబ్బింగ్లో ఉండి డబ్బింగ్ ఇన్ఛార్జ్ వాళ్ళంతా భయ ఇలా చెప్పని వాళ్ళ ప్రోత్సాహంతోనే దగ్గరుండి వాళ్ళు చెప్పించడంతోనే ఆ మాత్రం ఆయన చెప్పగలిగారు. అంటే మీరు చాలా కష్టపడ్డారు ఈ క్యారెక్టర్ గురించి. డెఫినెట్ గా, ఎందుకంటే నాకు లైఫ్ వచ్చే క్యారెక్టర్ కదా. కానీ ఇంత పెద్ద హిట్ అయింది అనుకోలేదు. లైఫ్ వచ్చే క్యారెక్టర్, ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అని అనుకునే క్యారెక్టర్ కాబట్టి ప్రతి అక్షరం జాగ్రత్తగా చెప్దామని చేశాను. అప్పటికీ చెప్పినా కూడా కొంతమంది మీది తెలంగాణ కాదా అన్నారు. కాదు భయ, చైనా సార్ బాగా చెప్పారు సార్ అన్నారు. అందుకు సంతోషం. నిజంగా మీ ప్రతి డైలాగు చాలా అంటే న్యాచురాలిటీగా, అంటే ఓన్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో, స్లాంగ్ మెయిన్ థింగ్. మనం ఎలాగో తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగే మాట్లాడతాం, కానీ స్లాంగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్లాంగ్ ని ఇమడింప చేసుకోవడం అనేది చాలా కష్టం. ఆ ఓన్ చేసుకొని మీరు చెప్పారు చూడండి, నిజంగా అది చాలా బాగుంది. చూసిన మాకు కూడా మేము అదే అనుకున్నాం, మీరు తెలంగాణ అనుకున్నాం. తర్వాత తెలిసింది మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణలో మాట్లాడారని చెప్పి. రియల్లీ సార్, అది మాత్రం చాలా టఫ్ టాస్క్ మీరు చేసింది. దానికి మొత్తం కారణం వేణుగారే. ఎందుకంటే ముందు నాకు సీన్ పేపర్ ఇచ్చేసిన తర్వాత ప్రతి అక్షరం ఎక్కడి వరకు పలుకుతుందని మిగతా ఆర్టిస్టులను కానీ వాళ్ళని కానీ అడిగి నేను అది పలికే పదం, ఆ ప్రొనౌన్సియేషన్ అవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మామూలుగా చెప్తాంటే భయ నువ్వేం కంగారు పడద్దు, ఒకవేళ మిస్ అయినా మనం డబ్బింగ్లో చూసుకుందాం, కానీ యాక్షన్ ఫ్లో మటు మిస్ అవని బాక అన్నాను. అలాగే భయ అన్నాను. అలాగే వేణుగారు ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈ క్యారెక్టర్ కూడా ఇంత బాగా చేయగలిగాను అని మీరందరి దయతో మీరు అంటున్నారు కదా బాగా చేశారని. నేను ఇది చేయగలిగట కారణం కూడా వేణుగారే, డైరెక్టర్ వేణుగారు. దీని గురించి ఎస్పెషల్లీ ఇంట్లో కూడా హోంవర్క్ చేయడం కానీ, అంటే పదాలు పలకాలన్నా చాలా కష్టం కదా సార్, అంటే ఇంట్లో నేర్చుకోవడం కానీ ఇట్లాంటివి ఏం చేశారా, మాట్లాడడం కానీ? డెఫినెట్ గా, ఎందుకంటే ఇందులో నాకు ఇట్లాగా ఈ తెలంగాణ అనే వచ్చేసరికి నా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మై విలేజెస్ కథలని చెప్పి, మళ్ళీ ఊర్లో గోదూరు మురళి అని చెప్పి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇలాగా ఆ పల్లెటూరు భాష ఇవన్నీ నా చేత దగ్గరుండి చేయించేవాళ్ళు. ఆ పలకటోని మై విలేజెస్ చూసాను, బాగా చూసి అవి కొంచెం ఫాలో అయ్యా. దాంట్లోనే కొన్ని పదాలకి అర్థం అవన్నీ తెలుసుకుంది దాంట్లోనే. దానివల్ల కొంచెం ఆ మాత్రమైన పలకగలిగినది. సార్, మొదటిగా అంటే మనం ఈ ఫిలింలో విషయానికి వచ్చేస్తే, ఏదైతే క్లైమాక్స్ సీన్ ఉందో మీరు చేస్తున్నప్పుడు మాకే గూస్ బంప్స్ వచ్చినాయి.
చాలా సునాయాసంగా క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయి ఆ లాస్ట్ అందరూ ఏడుస్తూ, ఇప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూసేటప్పుడే మొత్తం థియేటర్లో జనాలు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. అంతకుముందు మధ్యలో సెంటిమెంట్స్ వచ్చినాయి, కానీ లాస్ట్ సీన్కి వచ్చేసరికి ఫుల్ అందరూ ఏడ్చుకుంటూనే బయటకు వచ్చారు. అసలు మీరు అది ఎలా చేయగలిగారు? అంటే ఆ సీన్ చేసేటప్పుడు మీరు న్యాచురల్ గానే ఏడుపు వచ్చేసిందా? వచ్చినాయి. ఎందుకంటే కొన్ని షాట్ల్లో గ్లిజరిన్ ఉంది, కొన్ని సినిమాలో కొన్ని షాట్ల్లో అయితే మోస్ట్ ప్రాబబ్లీ గ్లిజరిన్ లేదు. ఎందుకంటే సీన్ అలాంటిది. నాతో పాటు నేను ఒక్కడనే చేస్తున్నానంటే ఇదే అనగదు. అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఫీల్ అయి ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంటరాక్ట్ అనేది జరిగింది కదా. అలాగే జరిగి ఎవరికాళ్ళు కొద్దిగా ఇదిగా చేసాం. అందుకని ఇక్కడ మేము న్యాచురల్గా చేస్తామన్న ఇది కాదు, క్యారెక్టరైజేషను చెప్తా ఉన్నారు. అట్లాగే ఫీల్ అయ్యి ఆ పక్క నుంచి బుడగజంగాలలో కథ రావటం, దానికి ఫాలో అవ్వటం, అవి వాళ్ళు చెప్తున్నా కానీ ఆ పాట తీరు కానీ ఈ క్యారెక్టర్ పరంగా తెలియకుండా మాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అసలు నిజంగా అందరూ ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చూసినప్పుడు ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి ఏడుస్తూనే ఉన్నాము. నిజంగా సార్, అది ఆ లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, నేను ఫస్ట్ డే షోకే వెళ్ళాను. ఫస్ట్ డే షోకి కాదు, ఈవినింగ్ షోకి వెళ్ళాను. నేను అది చూసినప్పుడు అయిపోయేటప్పుడు ఒక రకమైన ఇంకా ఫుల్ పెయిన్ తోనే బయటకు వచ్చాం. వామ్మ, నిజంగా చాలా గ్రేట్ సార్. అది అందరూ త్రోట్ అందరూ మెయింటైన్ చేశారు డెఫినెట్గా. ఎందుకంటే వేణు గారు ప్రతి షాట్ పైగా తీసింది 3 రోజులు తీసినట్టు, అది మొత్తం క్లైమాక్స్ మొత్తం. మాతో పాటుగా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కింద కూర్చొని ఉంటారు వాళ్ళు యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్టులు కాదు, ఊర్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఏడు చేస్తున్నారు. అయ్యో ఈ పాటకి, అయ్యో ఇలా ఎట్లా కింద కుమరైపోయిన అయిపోయిన అన్నట్టు వాళ్ళు నిజంగా ఆ ఫీల్ అయ్యి చెప్తుంటే వాళ్ళు కూడా ఏడ్చారు. అసలు మొత్తం 3 రోజులు అందరూ ఏడుపు మొహాలే. మొత్తం 3 రోజులు. పైగా మేము ఆర్టిస్టులు కాబట్టి ఆ 3 డ్రాప్ అయినా మళ్ళీ ఆ 3లోకి వెళ్ళాల్సిన బాధ్యత మాది కదా. వాళ్ళకి అక్కర్లేదు కదా, వాళ్ళకి అందుకే వాళ్ళు స్టార్ట్ లైన్ సపరేట్గా ఇచ్చేసి వాళ్ళని ఇచ్చేసి చేసుకున్నారు. అది అంత కష్టపడబట్టి ఇంత ఇది వచ్చింది దానికి. సార్, అలాగే రూపలక్ష్మి గారు మీ చెల్లెలు క్యారెక్టర్ చేస్తున్నారు. ఆవిడ కూడా ఏడుస్తున్నప్పుడు, అంటే చెల్లెల కింద ఆవిడ పండించిన హావభావాలు కానీ, అలాగే మీ బావమర్దితో గొడవ అయినప్పుడు కానీ, మీ గురించి అన్నయ్య అనుకుంటూ ఆ సీన్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఆవిడ గురించి చెప్పండి సార్. చెప్పడానికి మంచి ఆర్టిస్ట్, తను కూడా మంచి ఆర్టిస్ట్ కాకపోతే అంత బాగా ఇది అప్లాజెస్ రావు. తను ఫీల్ కూడా బాగా, తను కూడా తన లైఫ్లో మంచి క్యారెక్టర్. తను కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది, నేను విన్నాను. తన లైఫ్లో నేను చేయగలను సార్ మంచి క్యారెక్టర్ అన్నట్టు. తన లైఫ్లో మంచి క్యారెక్టర్, తను కూడా వచ్చింది బాగా చేసి చాలా ఇంప్రెస్ చేసింది కదా. ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఈవెన్ చిన్నగా వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి మంచి క్యారెక్టర్ మొత్తం అందరికి ఇంపార్టెన్స్. అందరు బాగా చేశారు. అందులో లక్ష్మి గారు కూడా తను ఏడుస్తూ తను కూడా 2-3 రోజులు తను కూడా హ్యాపీగా ఏడ్చింది. నిజంగా సార్, అంటే ఇప్పుడు ఏదైతే సినిమాలో జరిగిందో నల్లి బొక్క ఇష్యూ, అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో, మీకు మీ బావమర్దికి మధ్య ఏం గొడవ జరిగిందని అందరూ కొంచెం టెన్షన్ గా చూసారు. ఏదో పెద్దది అయి ఉంటుంది అనుకున్నాం, మేము కూడా అదే అనుకున్నాం. తీరా చూస్తే లాస్ట్ కి నల్లి బొక్క ఇష్యూ వచ్చింది. ఆ నల్లి బొక్క ఇష్యూ ఏదైతే ఉందో అందరూ అప్పుడు దాకా అదే దీని గురించి కూడా వాడుకున్నారా, దీని గురించి కూడా అని చెప్పి. రియల్ గా ఎప్పుడైనా మీ లైఫ్ లో అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసారా? నేను చూడలేదండి, నేను ఎప్పుడు చూడలే. నేను డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఏంటి సార్ ఈ గొడవలు నల్లి బొక్కకి ఎంత ఇద్దా అంటే, అయ్యో కొట్టేసుకుంటారు భయ, సంవత్సరాల తర్వాత మాట్లాడిన వాళ్ళు నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారు. అదే నల్లి బొక్క అనేది ఒక తిండి గురించి అని కాదు, అది గౌరవం. మా బావకిచ్చే మర్యాద ఇవ్వలేదని ఏంట్రా మీరు ఇది చేశారన్న దాని మీద వచ్చింది. అది తెలంగాణ అంటే నల్లి బొక్కల కోసం కొట్టుకునే వాళ్ళగా ఉన్నారా అని అడుగుతున్నారు. అదని కాదు, నల్లి బొక్కల గురించి అంటే తెలంగాణ మందు గురించి కాదు, ఒక బావమర్దికి ఇచ్చే గౌరవంలో ఉన్న తేడాకి అంతలా పెద్ద గొడవలు అయ్యాయంట. దాని మీద డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత ఓహో అని చెప్పి అనుకున్నాను. నేనైతే కళ్ళారు చూడలేదు ఇలాంటి. అసలు మీకైతే ఏ అనుభవం లేదు? నాకు ఇలాంటి అనుభవం లేదు సార్. అలా ఏదైతే ఇప్పుడు బలగం సినిమా ఉందో ఆ క్యారెక్టర్స్ మీ అందరూ చాలా జీవించి పండించారు. ఇప్పుడు అది ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడే కానీ, ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే అన్నప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అంటే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఏమైనా అనిపించిందా? లేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్ వస్తుంది, ఇది ఎప్పుడు చేద్దామా అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ
హిట్ అయిద్దా అనేదే మాకు ఎప్పుడు తెలిసింది. అదంతా యాక్చువల్గా మేము అక్కడ సీన్స్ చేస్తున్నప్పుడు 2 వీక్స్ అయినా ఆడితే బాగుంటుంది భయ్య. నేనన్నా 4 వీక్స్ అట్లా ఆడతానంటే ఎందుకు భయ్య 2 వీక్స్ ఆడితే చాలన్నారు. అంతమంది అంత ఇది అనుకోండి కాదు, పాటలు అవన్నీ బాగున్నాయి, డెఫినెట్గా ఆడితే 4 వీక్స్ అన్నా నేను. లేదు 2 వీక్స్ ఆడినా చాలంటే అందరికి అలాగా అని చెప్పి 2 వీక్స్ ఆడినా బాగుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇంత బాగా రెస్పాండ్ ఎక్స్పెక్ట్ మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి ఇంత సక్సెస్ అయిద్దని. కానీ ఇంత మీకు ఫేమ్ ఇప్పుడు ఎలా ఉంది బయట? అసలుకి బయట మామూలుగా కాదు, కనబడినప్పుడు హాయ్ సార్ బలగంగా బాగా చేశారు అది ఇది అనమాట అందరూ ఆప్యాయంగా బలకరిస్తున్నారు. ఎప్పుడో చాలా రోజుల తర్వాత దూరమైన ఫ్రెండ్ కనబడితే ఎలా ఉంటారో, బిడ్డ కనబడితే ఎలా ఉంటారో ఆ విధంగా పలకరిస్తున్నారు. అదే మట్టుగా నిజంగా సంతోషంగా ఒక ఆర్టిస్ట్కి అంతగానే కావాల్సిందే ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. అసలుకి మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అంటే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ వచ్చారా, లేకపోతే చాలా మంది చెప్తూ ఉంటారు లేదు అనుకోకుండా వచ్చామని కూడా చెప్తూ ఉంటారు కదా సార్, మీకేంటి అసలు? అదే నేను దీనికి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఓకే, నేను ఆయన పక్కా ఫ్యాన్స్. అందులో ఆయన సినిమాలు నేను ఏది మిస్ అవ్వలేదు, అన్నీ చూస్తూ ఉంటాను. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను సినిమాలోకి రావాలనుకొని వచ్చి సినిమాల ఇండస్ట్రీలో ట్రై ఇష్టపడే చేశాను. అంతేగాని ఏదో అది కాబోయి ఇదే అనేదాని లేదు. దీంట్లోనే ఉన్నాను, దీంట్లోనే వచ్చాను సార్. అలాగే ఇప్పుడు బలగం సినిమాకి చాలా రీసెంట్గా ఏదో అవార్డు కూడా వచ్చింది అని అన్నారు. ఏం సార్ ఆ అవార్డు? ఏదో నేను అన్నది ఫారెన్ చాలా వచ్చినాయి, సింగపూర్ అన్నారు, లేదా ఏదో చాలా వచ్చినాయి. నేను చూశాను కానీ నేను పట్టించుకోవాలి. అది మీన్స్ పట్టించుకోలేదు. ఏంటంటే అవార్డులు వస్తున్నాయి ఇప్పుడు 8వ 9వ వచ్చినాయి. లాస్ ఏంజల్స్ వాళ్ళది ఒకటి వచ్చిందన్నారు, ఉక్రెయిన్ వాళ్ళది వచ్చిందన్నారు. తర్వాత మొన్న ఏదో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కింద వచ్చింది. 9వ 10వ వచ్చినట్టున్నాయి ఇప్పటికి. అసలు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే 9వ 10 కాదు, ఒక్కరోజు 9 వచ్చినట్టుంది. 3 4 9 ఆ తర్వాత దగ్గర 14 15 అయిపోయినాయి. 14 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్ మొత్తం. సార్ మరి మీకేమైనా అవార్డు వచ్చిందా మీ క్యారెక్టర్ కి? నాకేం రాలేదండి. ఎందుకంటే కొన్ని కేటగిరీలో ఈ క్యారెక్టర్ కి ఉంటదంట, ఈ క్యారెక్టర్ కి ఉండదంట, అట్లాంటిగా జరుగుతూ ఉంటాయి. కానీ అప్లై చేయటం మట్టుగా అన్ని క్యారెక్టర్లకు అప్లై చేశారంట. బట్ ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేం కదా. అలాగే ఈ సినిమా విషయానికి వచ్చేస్తే మీరు ఏదైతే మీ కొడుకు క్యారెక్టర్ ఉందో మన హీరో సాయిలు, ఆయన్ని మీరు ఎప్పుడు తిడనే ఉంటారు. ఈ సినిమాలో ఏం చేసినా సరే మీరు ఆల్మోస్ట్ కోపంగానే ఉంటారు. ఆయనతో చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ నేను కొడుకుని ఎక్కడ తిట్టా, నేను ఎప్పుడు లేదా ఒక్కసారి అనుకోండి. ఆ సాయిలేడి ఎక్కడ రావాడు, అందుకే టీవీ కనెక్షన్ వద్దన్నానని చెప్పి అప్పుడే ఆడు ఎక్కడున్నాడు, అది కూడా నాకు కళ్ళంలో ఎదురుబడి ఏం తిట్టలేదు. కోపంగా ఉంటాను, ఆ కోపంగా సీరియస్ గా ఉంటాను. బట్ మీ ఇద్దరం సీన్ మీద స్క్రీన్ మీద ఇద్దరం ఎంత సీరియస్ గా ఉంటామో తండ్రి కొడుకులుగా, బయట ఇద్దరం అంత క్లోజ్ సరదాగా ఉంటాం. ఈ హ్యాపీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అనమాట. అతను అంత నేచరు, అతను నాది హీరో నేను ఉండాలని చాలా ఫ్రెండ్లీ నేచర్, అందరితో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే కోపంగా అగ్రెసివ్ గా చేయాలి. మీరు తక్కువని మీకు కోపం వస్తుంది, ముక్కు మీద కోపం అంటారు కదా, అట్లా మీకు తక్కువని కోపం వస్తుంది. మీకు ఇబ్బంది అయిందా అట్లా చేసేటప్పుడు? లేదండి, లేదు. నేను చెప్తున్నారు డైరెక్ట్ గారు ముందు నుంచి చెప్తున్నారు, ముందు నుంచి మా ప్రిపేర్ చేస్తున్నారు. సీన్ ఇచ్చినప్పుడు కంటెంట్ ఏంటి అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేను అంత స్ట్రైన్ ఏమవలేదు. మీరు ఫస్ట్ బలగం సినిమాలో ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీరు చేసింది? ఫస్ట్ షాట్ కాకులది కథ చెప్తారు పంతులు గారు, ఆ షాట్ ఫస్ట్ షాట్. అది అదే ఫస్ట్. ఆ రోజు ఇక్కడ సిరిసిల్ల దగ్గర ఏదో వెళ్తుంటే మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఫస్ట్ షాట్ ఆ కాకు గురించి చెప్పటం, అది ఆ షాట్ తీశారు ఫస్ట్. ఆ షాట్ అది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ షాట్ కదా, అంటే మీకు టెన్షన్ కానీ, అంటే కొత్త క్యారెక్టర్ కదా, మీరు అంతకుముందు సీరియల్స్లో చాలా సీరియల్స్లో చేశారు, ఇప్పుడు సినిమాలోకి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ అగ్రెసివ్ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఫస్ట్ షాట్ కి నాకేం టెన్షన్ లేదు ఆ రోజు, ఎందుకంటే డైలాగ్ ఆయన ఎదురున్న పంతులు గారి మేము కూర్చొని ఉంటామే కదా, చూసి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత శవయాత్రది చేశారు. ఒక రాకులో నుంచి కనబడుతుంది శవయాత్ర, చివరికి వెళ్తూ రాకులో నుంచి జనాలందరూ వెళ్ళటం, అది చేశారు. ఆ రోజు ఫస్ట్ రోజు అంతా జరిగింది అది. అంటే నా వరకు నాకు జరిగింది, ఆల్రెడీ బిఫోర్ ఏదో చేశారంట మనకు తెలియదు, నా వరకు నాకు జరిగింది మట్టుకు ఆ షాటు, ఆ శవయాత్ర. అది
సార్ వేణుగారు డైరెక్టర్ అన్నప్పుడు అంటే వేణుగారు బిఫోర్ మనకి జబర్దస్త్ అట్లాంటి వాటిలో కనిపించారు, అందరికీ ఆయన డైరెక్టర్ అవ్వడం ఇదే అంటే ఈ సినిమా నుంచి మనకు తెలిసింది కదా ఈయన డైరెక్టర్ అని, బయట అందరూ షాక్ ఇంత మంచి సినిమా తీసారా అని చెప్పి. ఆయన డైరెక్టర్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే ఈ సినిమాకి డైరెక్టర్ అన్నప్పుడు బాగా చేయగలరా లేదా అనేది? డెఫినెట్ గా ఉంటది కదా, కాకపోతే ఇక్కడ అతను డైరెక్టర్ అనేది మీరు చేస్తున్నారా భయ అంటే వెరీ గుడ్ భయ అని అందరు నన్ను కంగ్రాచులేషన్ చెప్తాం కామన్ గా. తర్వాత సెట్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈయన ఏం చేస్తారు, ఆయన వర్క్ షాప్ చేసినప్పుడు కానీ ఈ కానీ అన్ని చెప్పి చేసుకుంటా ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే అబ్జర్వ్ చేయడంతో సరిపోయింది. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత వర్క్ షాప్ లో చేసేది వేరు, లొకేషన్ లో షార్ట్ పెట్టి చేసుకునేది డైరెక్ట్ కెమెరామ్యాన్ కి షార్ట్ చెప్పి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడ నుంచి స్టాండ్ బై చేసేది వేరు. అలాగని నేను 2 రోజులు అబ్జర్వ్ చేశాను. అతను కొత్తవాడు అన్న ఫీలింగే లేదా నాకు అసలు. అంత బాగా సీన్స్ కానీ అవి కానీ షార్ట్స్ కానీ అంత బాగా ఆయన ఇది చేసుకుంటున్నారు. ఓ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. సో మనం కూడా అసలు ముందు మనగా ఈ క్యారెక్టరు తర్వాత ఈ యాసన సరిగా మనకి టెన్షన్ ఉంది, మనం ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పి నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. కానీ ప్రతి షార్ట్ కానీ ప్రతి క్యారెక్టర్ కానీ వేణుగారు మనసులో నుంచి వచ్చినాయి, అందరికీ చేసి చూపించేవాళ్ళు. ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రియాక్షన్ అవ్వండి. ఎందుకంటే ఇతను జబర్దస్త్లో కొన్ని 100 ప్రోగ్రామ్స్ ఇచ్చారు, కిడ్స్ చేశారు కదా, దానికి ఈయన డైరెక్టర్ ఈయనే కదా అన్నప్పుడు. కాకపోతే ఇక్కడ ఎగస్ట్ ఏంటి కెమెరా, అక్కడ ఒకేసారి 10 minutes 15 minutes ప్రోగ్రామ్ వెళ్ళిపోయింది. కాదు ఇక్కడ కట్టు చేసుకుని ఆర్టిస్ట్ లో అంతే తేడా. కానీ ఎక్స్ట్రాడినరీ మామూలు మల్టీ టాలెంట్ అయింది, మామూలు మనిషి కాదు. ఆయన మీతో ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో, అంటే మీకు స్లాంగ్ విషయంలో కానీ లేకపోతే వేరే వాళ్ళకైనా సరే ఎవరితోనే చెప్పేటప్పుడు చాలా ఫ్రీగా చెప్పేవాళ్ళు? మొత్తం అసలు ఆయన కోప్పడిందే లేదు, ఎక్కడ లేదు, కోప్పడిందే లేదు. చేసుకుంటాం ప్రతి వాళ్ళని కూడా భయ్య అని లేదంటే అమ్మ అని, పోసవని అయితే అమ్మ అని, మిగతా వాళ్ళని అంటే అట్లా కదా ఇట్లా అందరిని వరుసలు పెట్టే. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోనే ఉంది అందరిని వరుసలు పెట్టి వెళ్ళటం. ఆయన అలాగే పిలిచి చేశారు అందరినీ భయ్య అనేవాడు, అన్నయ్య అన్న, ఇట్లా కాదు భయ్య అన్న, అక్క ఇట్లా కాదు అమ్మ ఇట్లా బుజ్జి పిల్లని అట్లాగా చాలా అందరితో బాగా రిలేటివ్ భలే ఒక ఇంట్లో మనిషిలాగే. ఇంట్లో మనిషి డైరెక్టర్ అనేది ఫీలింగ్ మాకు లేదు. 1 or 2 days డైరెక్టర్ అని. ప్రతిరోజు మార్నింగ్ 7కి వస్తాం, అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తాము, వర్క్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం, కలిసే ఉన్నాం, ఒక ఇంట్లో వ్యక్తుల్లా కలిసి ఉన్నాం. ఎవ్రీ యూనిట్ అందరూ అనమాట. ఎవ్వరు నేను ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని వెళ్ళారు. కాకపోతే ఒకేసారి బంతి భోజనాల్లాగా అందరికి ఒకేసారి పెట్టలేరు కాబట్టి డివైడ్ చేశారు, మీరు ఇక్కడ కూర్చొని అనేవాళ్ళు అంతే తప్ప అందరికి ఒకటే ఫుడ్. అందరికి ఇప్పుడు అందరు ఫ్యామిలీ అయిపోయారు సార్. డెఫినెట్ గా ఇప్పుడు వరుసలు పెట్టే పిలుచుకున్నాం. ఓ వరుసలు అంటే ఇక్కడ పిల్లల్ని వరుసలు కాదండి, ఓన్లీ అప్ప బావ మామయ్య వాళ్ళని పెట్టి అంతే. మిగతా వాళ్ళని అన్నమాట సరదాగానే ఉన్నారు ఇప్పుడు కూడా, అంత హ్యాపీగా. అది సార్ బాగున్నారా అనుకుంటా, బాగున్నాను అంటే మీరు వెళ్ళండి, బాగున్నాను సార్, అంత బాగున్నారు సార్. బలగం ముందు బలగం తర్వాత ఏంటి సార్, అంటే ఇప్పుడు ఆ తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది? ఎందుకంటే అందరూ చూసి అప్లై చేయటం బాగా చేస్తారు సార్ అని చెప్పి అనటం హ్యాపీ కదా. కాకపోతే నాకు ఇంకా బలగం జయరామ్ అనేది ఒక్కోసారి అక్కడక్కడ తగులుతుంది పేరు, 3 అక్షరాలు పెరిగినాయని. సార్ అలాగే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు సీరియల్స్ లో చేశారు, దాంట్లో కూడా మీకు అవార్డు వచ్చినట్టు సీరియల్స్ కి వచ్చింది, నంది అవార్డు వచ్చింది. అసలు సీరియల్స్ లోకి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్? సీరియల్స్ లో ఏంటంటే అక్కడ రోజుకి ఒక ఎపిసోడ్ అని ఇలా తీయాల్సిన ఇది ఉంటుంది, అక్కడ హరీబరీగా ఉంటుంది. షార్ట్స్ పెట్టేసి రెడీ చేసిన హరీబరీగా చెప్పేసి, లేదంటే ప్రాంప్టింగ్ ఇచ్చేసి కానీ అని చెప్పి అలాగుండేది. ఇక్కడ ఎట్లా కాదు కదా, హరీబరీ కాదు, షార్ట్ బాగా రావాలి, బాగా చేయాలి, ఇన్వాల్వ్మెంట్ తో చేయాలి, ఓన్ గా డైలాగ్ నేర్చుకొని చేయాలి అనేది ఇక్కడ. దానివల్ల ఏంటంటే కొద్దిగా క్వాలిటీ వచ్చింది. అక్కడ హరీబరీగా తరిమేయటం అయ్యారా ఇట్లా అని. ఎందుకంటే మనతో పాటుగా ఒక్కరోజు అక్కడ 1 గంట కూడా వేస్ట్ అయినా ప్రొడ్యూసర్కి చాలా లాస్ వచ్చింది సీరియల్స్ లో. అందువల్ల ఏంటంటే సీరియల్స్ కూడా గబ చేయాల్సిన పడుతుంది. ఇక్కడ నిదానంగా మంచి క్వాలిటీలో చేసుకునే అవకాశం ఈ 2 ఎత్తాడు. కానీ పెర్ఫార్మెన్స్ గా ఏదైనా ఒకటే, నాటకం అయినా ఒకటే, టీవీ అయినా ఒకటే, సినిమా అయినా ఒకటే, అన్ని ఒకటే. ఓకే సార్, అలాగే మీరు సీరియల్స్ లో చేసేటప్పుడు ఎక్కువగా ఏ క్యారెక్టర్ చేశారు సార్? నేను ఏదో నా అర్ధ ఆధారమే
ఆడదాధారంలో మంచి అది ఫస్ట్ ఏదో తండ్రి కూతుర్లు కదా 50 ఎపిసోడ్లు అండి అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. నేను కూడా సరే ఏదోటి నేను కూడా చేస్తానని చెప్పి నాకు ఈటీవీలో ఆ క్యారెక్టర్ ఇప్పించింది వెంకటేశ్వరరావు గారు అని ఉంటారు అక్కడ, ఆయన ఇప్పించారు ఆ క్యారెక్టర్. భయ్య ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నారంటే సరే చేస్తానన్నాను. కానీ చూసిన తర్వాత ఆడియన్స్లో తండ్రి కూతుర్లు బాగా బాగుంది ఇంటరాక్షన్ అది ఇది అని చెప్పి అలాగలగా 1750 ఎపిసోడ్ దాకా వెళ్ళిపోయింది అది కదా. అదొకటి ఈటీవీలో నుంచి నాకు ఒక విధంగా ఫుడ్ పెట్టింది ఈటీవీ. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ సీరియల్స్ ఈటీవీలో చేశాను. ఆ ఈటీవీలో చేసినప్పుడు ఒకసారి ఫస్ట్ లో ఇట్లా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వస్తే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి పిలిచేవాళ్ళు. అలాగా ఉన్నాయి కొన్ని. మన తెలుగు ఇండస్ట్రీలో ఉందో లేకపోతే ఎక్కడుందో అనుకున్నాను, కానీ ఆల్ ఓవర్ అనే ప్రతి ఇండస్ట్రీలో వాడు ఇన్స్పెక్టర్ వేస్తాడంటే ఇన్స్పెక్టరే, డాక్టర్ వేస్తాడంటే డాక్టరే, లాయర్ వేస్తాడంటే లాయర్ అన్నప్పుడు పిలుస్తూ ఉంటారు. అలాగే సీరియల్స్ లో ఫస్ట్ నన్ను అలాగే పిలిచారు. నేను చేయండి సార్ అని చెప్పి ఆపేసిన తర్వాత నాకు ఇది ఆడదాధారం వచ్చింది. తర్వాత నుంచి ఇక నేను మామూలు వెనక తిరిగి చూసుకోవాలి. 1750 ఎపిసోడ్లు అది చేశాను, మేము చేశాను. నెంబర్ ఆఫ్ సీరియల్స్ అనేది ఈటీవీ వల్లనే నేను చాలా వరకు నిలబడ్డాను కూడా ఇండస్ట్రీలో. సార్ మీరు ఎప్పుడు సినిమాలోకి వచ్చారు, అంటే సినిమా ప్రయత్నాలు ఎప్పుడు మొదలు పెట్టారు? సినిమా ప్రయత్నాలు అంటే నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జేరి 86-87 బ్యాచ్, మాది 4th బ్యాచ్ ఇన్స్టిట్యూట్ లో. 4th బ్యాచ్. అక్కడి నుంచి ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు, స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కూడా ఏంటంటే బలగం వచ్చింది కదా అని సక్సెస్ వచ్చిందనే కాదు, ఇట్ ఈస్ బిగినింగ్ అంతే. ఇప్పటి నుంచి కొంచెం మంచి ఇంకా అవకాశాలు వచ్చింది అనుకోండి, ఒక పేరు తెచ్చుకొని గుర్తింపు తెచ్చుకోవచ్చు ఇండస్ట్రీలో. మనకంటూ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి పేరు తెచ్చుకొని ఒక ఆశ. సార్ ఈ సినిమాలో మీకు మీ క్యారెక్టర్లో ఎస్పెషల్లీ మీకు నచ్చిన సీన్ ఏంటి సార్? అంటే మీకు నచ్చిన డైలాగ్ కానీ సీన్ కానీ ఏదైనా ప్రత్యేకంగా ఉందా? అన్నీ నచ్చినాయి అంటే ఎవ్రీ క్యారెక్టర్ చెప్పాను కదా, ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ అందరూ సూపర్. ప్రత్యేకంగా ఇది అని లేదు, అన్ని బాగా మీరు యాక్ట్ చేసిన దాంట్లో అన్ని ఎవ్రీథింగ్. ఎందుకంటే నాది నేనే మెచ్చుకుంటారు. డెఫినెట్ గా అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, ఒక్కటని కాదు అన్ని బాగున్నాయి. సార్ ఈ సినిమాలో మీకు నచ్చిన ఏదో ఒక డైలాగ్ మా కోసం చెప్తారా? కష్టం అడగద్దు, ఎందుకంటే ఆ బలగం ఇంప్రెషన్ పోయింది. ఎందుకైతే తెలంగాణ స్లాంగ్ కు సంబంధించింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేనేమాత్రం తేడాగా చెప్పాను అనుకో, అక్కడ చూసిన వాళ్ళు తిడతారు, ఇది చూసిన వాళ్ళు తిడతారు, ఈడేనా అని. దాని మీద నేను చెప్పిన దాని మీద ఇంప్రెషన్ పోయింది. వద్దు, వదిలేండి దాని గురించి. సార్ అలాగే మీరు సీరియల్ చేసేటప్పటికి సినిమాలు చేసేటప్పటికి ఒక తేడా అంటూ మీకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడంతా సీరియల్ చేసేటప్పుడు ఏంటంటే అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు. ఇప్పుడు సినిమాలు చేసేటప్పటికి ఇప్పుడు ఇంకా ఫేమ్ ఎక్కువైపోతుంది. ఆ రెండిటికి మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడుది అప్పుడు ఎక్కువ మంది గుర్తుపట్టే వాళ్ళ సీరియల్ చేసినప్పుడు? ఆడదాధారం చేసినప్పుడు బాగా గుర్తుపెట్టారు. లేడీస్ ఎక్కువ. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నుంచి జెంట్స్ కూడా. ఎందుకంటే ఈ ఆడాలు ఉండండి సీరియల్ టైం అవుతుందని చెప్పి కొంతమంది 1 గంటకి 1:30 2ంటికి తిని వెళ్ళేవాళ్ళు కదా, ఆ టైంకి భోజనం పెట్టేవాళ్ళు. వీళ్ళు కూడా తింటూ ఏవే అనుకుంటా ఆ సీరియల్ వాళ్ళు కూడా తెలియకుండా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అట్లాగే మొగళ్ళు కూడా ముండి ఫాదర్ గా బాగా చేసావోయా, మీ కూతురు గురించి నువ్వు అంత బాధపడినప్పుడు చాలా బాగుంది అని చెప్పి ఆడవాళ్ళు మొగళ్ళు కూడా అప్పుడు బాగా చేశారు. సో దానికి అదొక రకంగా వచ్చేది అప్లైజ్ వేరు, అంత వేరు. కానీ ఈ బలగంతో మట్టుగా చాలా ఇదిగా వచ్చేది. ఇది స్పాన్ ఎక్కువ కదా సీరియల్ అనే వాళ్ళు. ఆ టైం గా చూడలేదు అనుకో పోయినట్టే, వాడు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి యూట్యూబ్ లో పెట్టుకుని చూసే అంత ఉండదు. ఇదంటే ప్రత్యేకంగా సినిమా అన్నప్పుడు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఒక 2 అవర్స్ దీని మీద స్పెండ్ చేస్తారు కాబట్టి సినిమా బాగుంది అంటే ఫ్యామిలీతో వచ్చి కూడా చూస్తారు కాబట్టి స్పాన్ ఎక్కువ కాబట్టి దానివల్ల నాకు మంచి అప్లైజ్ వస్తుంది బలగం వల్ల. సార్ ఇప్పుడు ఒకవేళ కనుక మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రాజెక్ట్ వచ్చింది మీకు, అట్ ది సేమ్ టైం వేణు గారు మరొక సినిమా తీస్తున్నారు, దాంట్లో కూడా మీకు మంచి క్యారెక్టర్. ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారు మీరు? ఇయర్ ఫోన్స్ తీసేస్తే చెప్తాను నేను. ఇయర్ ఫోన్స్ తీసేయాలా? ఎందుకు? వెనక నుంచి అడుగుతున్నారు, అర్థమైపోయింది. లేదు బట్ ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ తో క్యారెక్టర్ వచ్చిందో రాదో తెలియదు కానీ వచ్చిన ఫీలింగ్ ఒకటి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో వచ్చినా వేణుతో వచ్చినా క్యారెక్టర్ని బట్టి డేట్లు అడ్జస్ట్ చేసుకునేది ముందు వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అంతేగాని కరెక్ట్ గా నీకు 10 రోజులు నాకు 10 రోజులు ఇదే కావాలా అని కాదు. ఇందులో నీతి నిజాయితీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఎవరు అడిగారని చెప్పచ్చు. ఇక్కడ డైరెక్టర్ గారికి చెప్పదు, సార్ ఇలా ఉందంటే డెఫినెట్ గా వేణు భయ మంచి క్యారెక్టర్ ఇల్లు అనొచ్చు, నేను ఆగుతాను అనొచ్చు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆగరు. ఇక్కడ ఇది కూడా ఉంటది, చాయిస్ ఉంటది, ఆప్షన్ అన్నది ఉంటది.
వేణు లాంటి ఆర్టిస్ట్ గా ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసు కాబట్టి ఈ వేణు అనే అతను డెఫినెట్ గా నాకు దానికి వెళ్ళమంటాడు, వెళ్ళి లైఫ్ ఉంటది కావాలంటే మంది చూద్దాం లేదంటే ఇంకోసారి చేద్దాం అంటారు. ఆ పవన్ కళ్యాణ్ దానికి మనం వెళ్ళలేదనుకో రాలేదా తీయని చెప్పి పక్కన పడేస్తారు, అందుకని ఉపయోగం లేదు. అక్కడ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే వెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ మన అనే అనిపిస్తుంది కాబట్టి ఇదండి మన ఇక్కడ పొజిషన్ ఇది సరే ఏం చేద్దాం అని చెప్పి పొజిషన్ ఇక్కడ చెప్పగలం, అక్కడ చెప్పలేం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆప్షన్ ఇస్తారు, లేదు భయ దానికి వెళ్ళు నీకు ఒక లైఫ్ వచ్చిందని. సింపుల్ అది. సార్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, నేను ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్లో అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతాను అని చెప్పి ఉంటుంది కదా, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నాకు ప్రత్యేకంగా ఏం లేదు. ఒకప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయాలనుకుంటాం. ఫస్ట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తాడు, అందులో డౌట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ప్రభావాలను బట్టి మనకు ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు వస్తే చాలు అనుకుంటాం. సో ఆర్టిస్ట్ అనేవాడు ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి. నేను ఇదే చేస్తాను, నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అనేది ఏం లేదు, అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి, చేస్తేనే కదా ఆర్టిస్ట్. సో అంతేగాని డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏం పెట్టుకోలేదు. సార్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఏమైనా ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాను. రావణ కళ్యాణం అనే ఒక సినిమా చేస్తున్నాను, అట్లా శటగోపం అనే ఒక సినిమా జరుగుతుంది. సో ఈ రెండు ఆల్రెడీ దీనికన్నా బిఫోర్ రెండు జరుగుతున్నాయి. మరి బలగా ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైనా వేరే సినిమాల మీద పడిందా? అంటే వేరే ఏమైనా కొత్తగా ఆఫర్స్ రావడం? ఆఫర్స్ చాలా మంది అడిగారు సార్, నెక్స్ట్ మా సినిమాలో చేద్దరు అది అన్నారు. సో వెయిటింగ్ అవి ఎప్పుడు వస్తాయని. ఓకే సార్, అలాగే రెమ్యునరేషన్ విషయానికి వస్తే అంటే మీరు చెప్పకూడదు బట్ మేము అడుగుతుంది సార్, సీరియల్స్ లో కన్నా సినిమాల్లో ఎక్కువ ఉంటుందా లేదా సీరియల్స్ లో ఎక్కువ ఉంటుంది అంటారా? దేనికి? రెమ్యునరేషన్ కి. దేనికి తగ్గట్టు దానికే. ఇప్పుడు ఇది సక్సెస్ అయిన తర్వాత మీకు ఏమైనా స్పెషల్ అమౌంట్ గానీ? మనమే ఉన్నాం, మన బడ్జెట్ ని బట్టి చిన్న హోటల్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, అక్కడ చిన్నగా ఉంటది ఇడ్లీ రేటు, అక్కడ ప్లేట్ 30 ఉంటది. అదే కొద్దిగా మిడిల్ క్లాస్కి వెళ్ళాను అక్కడ 40-50 ఉంటుంది, 5 స్టార్కి వెళ్తే 200 ఉంటుంది. దేనికి దానికి బడ్జెట్ ఎంత అనేది చెప్పండి, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సార్ బలగన్ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ లో ఇప్పుడు మీ బావమర్ది క్యారెక్టర్ తో మీకు ఎక్కువ త్రూ అవుట్ అదే జరుగుతూ ఉంటుంది, మీరు కొట్టుకోవడం కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అంటే ఏదైతే సీరియస్ గా డైలాగ్స్ చెప్తారో కోప్పడతారో ఇద్దరు, మీ ఇద్దరికి చేసేటప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది సార్ మీ బావతో చేసేటప్పుడు? కానీ ఇద్దరు అదే లేదు, ఆయన మురళి గారు ఉన్నారంటే ఆయనకి తెలంగాణ వచ్చు, పైగా సారీ ఆయనకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ మురళి గారికి. సీను చెప్పేసుకొని అన్ని డైలాగులన్నీ ఓన్ గా చెప్పేస్తాడు. సో నేనేంటంటే తెలంగాణ స్లాంగ్ మీద చెప్పాలి కాబట్టి నాకు ఇదే కొద్దిగా దడగా ఉండేది. సో ఇద్దరం ప్రాక్టీస్ మీద ఉండేవాళ్ళం. డైరెక్టర్ గారు ఇట్లాగే చేయండి అని చెప్పేటప్పుడు కొంచెం టైం దొరికింది, కెమెరా యాంగిల్ పెట్టుకోవడానికి కొంచెం టైం దొరికింది, ఆర్టిస్ట్ ని ప్లేస్మెంట్ పెట్టేటప్పుడు ఒక టైం. ఈ టైం జరిగే లోపు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయేవాడిని. ఇది నాకు కొంచెం టైం దొరికింది. డైలాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ తర్వాత మానిటర్ ఒకటి చేసుకునేవాళ్ళం. సో దీనివల్ల తప్పులు గిప్పులు అన్ని సవర్ చేసుకుని ఇద్దరు ఇక సీన్ మీద వెళ్ళిపోయేవాళ్ళం. మురళి గారు నేను మంచి ఫ్రెండ్స్, బయట కూర్చున్నాం అనుకోండి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము బంధం అనే సీరియల్ దగ్గర నుంచి ఫ్రెండ్స్, ఈటీవీ అప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. అప్పటి నుంచి అంటే బంధం అంటే పరిచయం, తర్వాత అలా సార్ బాగున్నారు అనుకుంటాం. ఈ సినిమాతో ఇంకా చాలా ఇద్దరం ఆ బావా చెప్పు బావా అన్నట్టు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అది సార్ ఏదైతే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఉందో కొమరయ్య గారు, ఆయనతో చాలా తక్కువ సీన్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కనిపిస్తారు, అని చనిపోతారు, మళ్ళీ తర్వాత కొన్ని సీన్స్ లో ఆయన కనిపిస్తారు. సార్ ఆ క్యారెక్టర్ అంటే ఆయనతో చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది కొమరయ్య క్యారెక్టర్? అంటే అసలు యాక్చువల్ గా సినిమాలో మీరు గమనిస్తే తెలుస్తుంది, కొమరయ్య అనే అతనితో అది పొద్దున అరే ఇలా లేరా అని చెప్పి అంటాడు, అంతవరకే మా ఇద్దరు కలిసిన షాట్లు. తర్వాత అది ఫ్లాష్ బ్యాక్ లో 4-5 రోజులు అనుకుంటాం మేము చేసింది. కాకపోతే ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు కొన్ని షాట్లు ఉన్నప్పుడు ఆయన కూడా వేరే చేసినప్పుడు రావడం అలాగ ఉండేది. మంచి పర్సన్, ఇక అందరితో కలిసి ఉండేవాడు, అది పెద్ద ఏం తేడా లేదు, హ్యాపీ అందరం. సార్ ఇప్పుడు ఏదైతే బలగన్ సినిమా తెలంగాణ నేటివిటీతో తీశారు, ఇదే రెస్పాన్సిబిలిటీ, తెలంగాణలో మంచి రెస్పాన్స్ ఉంది, ఆంధ్రాలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. కాకపోతే ఆంధ్రాకి విషయానికి వచ్చేస్తే ఆంధ్రాలో ఈ నేటివిటీని అంతా వాళ్ళు తీసుకున్నారా? మిమ్మల్ని మీరు కనిపించినప్పుడు మాట్లాడడం కానీ, మీరు చాలా బాగా చేశారు ఆంధ్ర సైడ్ నుంచి కానీ ఏమైనా అనిపించింది? ఇప్పుడు క్వశ్చన్ మీరు అడగడమే రాంగ్ క్వశ్చన్. ఇదే తెలంగాణ నేటివిటీ ఇదని కదా, ఓన్లీ తెలంగాణ యాస, తెలంగాణ యాస ఇది హిందూ సంప్రదాయానికి సంబంధించింది. కాకపోతే ఇక్కడ వద్దులు అంటాడు, అక్కడ రోజులు అంటారు.
ఫస్ట్ పిండం పెట్టే కాడి నుంచి 11 రోజులు అనేది హిందూ సాంప్రదాయంలో ప్రతి ఇళ్లలో జరిగేది ఇది. కాకపోతే అక్కడ ఇదివరకు మనకేంటి అక్కడ ఆంధ్రగాస్ ఏంటంటే ఈ రాత్రిపూట శవాన్ని పెట్టుకున్నప్పుడు పొద్దున్నే వచ్చి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు శవం దగ్గర కూర్చొని బయట మాట్లాడుకుంటాం, పక్కన మాట్లాడుకుంటూ ఉంటది. కానీ తెలంగాణలో ఒగ్గు కథని పెట్టి ఎవరు నిద్రపోకుండా ఇళ్లలో వాళ్ళందరూ అంటే పల్లెటూరులో ఇవన్నీ వచ్చి ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఒగ్గు కథ పెడదా అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఏంద్రా వెళ్ళి అన్నట్టు అనుకుంటారు. పల్లెటూరులో ఏంటంటే అందరూ కలిసి ఆప్యాయంగా ఉంటారు కాబట్టి పలానా ఆయన చనిపోయాడంటే తెల్లవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మేలుకోవటం కోసం వాళ్ళ గురించి కుటుంబం గురించి గొప్ప చెప్పాను ఒగ్గు కథ ఒకటి ఉందంట. అది నేను ఇది ఇక్కడే చూసాను, అది తెలంగాణలో. సో నిజంగా గ్రేట్ కదా. అందువలన అది ఒక్కటే తప్ప ఇది తెలంగాణ సంస్కృతి ఇదని కానీ నేను అనుకోను. ఎందుకంటే కొన్ని చిన్న తేడాలు ఉంటాయి, యాసటగా తేడా ఉందో అలాగే కొన్ని తేడా ఉంటాయి. కానీ ఏదైనా కూడా సినిమా కంటెంట్ ఏంటంటే పెద్ద మనిషి చనిపోయినా ఆయన ఆత్మ శాంతి కలగాలి అనేది ప్రతి ఇంట్లో అనుకుంటారుగా. కొన్ని ఇళ్లలో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. చనిపోయిన కాడి నుంచి ఈ దినం అయ్యేసరికి గొడవలు, అది ఆంధ్రానా ఇదని కదమ్మా, ప్రతి మనిషి అన్నోడి ఇళ్లలో కొన్ని అప్పుడు జరుగుతాయి. అంటే అందరు జరగాలని కాదు, జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన దాని కథ ఇది. అంతే అప్పుడైనా కలిసి ఉండరా వాళ్ళ ఆత్మ శాంతించుదని ఒక చిన్న కాకుల ద్వారా అని చెప్పించడం అనేది అది నిజంగా గ్రేట్ కదా. ఎవరికి రాని ఆలోచన. అవును, అది అంతే తప్ప తేడా ఏం లేదు. సార్ అలాగే ఏదైతే మీరు ఇక్కడ చూస్తే నార్మల్గా చాలా కూల్గా ఉన్నారు, చాలా నార్మల్గా ఉన్నారు, కానీ సినిమాలో చూస్తే చాలా సీరియస్ క్యారెక్టర్. మీరు నిజంగా ఎంతే కూల్ ఉంటారా లేకపోతే బయట సీరియస్ గానీ? సీరియస్ గా ఉంటే బయట ఎందుకు కొనుక్కుంటాడు, ఎందుకు సీరియస్ అవుతున్నాడు? సేమ్ ఇదే కావాలి, అది క్యారెక్టర్ చేసిన అంతే. అలాగనే మన సినిమాలు ఇప్పుడు అన్నీ చూస్తాం, మటర్లు చేసేవాడు సీన్ ఉంటాడు, బాంబులు పేల్చేవాడు ఉంటాడు, బాంబు ఇవన్నీ చేస్తాడు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇలాగ ఉంటారా? సో క్యారెక్టర్ చేసినది మనిషి. కానీ 90% ఎందుకంటే నేను ఒకరి జోడు వెళ్ళను, ఒకరి జోడు నా జోడు వచ్చినా నేను ఊరుకోను. ఆత్మాభిమానం ఎక్కువ, మాటకు మాట ఏదైనా తేడా వచ్చింది అనుకో ఇంతవరకు కొంచెం ర్యాష్ గానే ఉండదు సమాధానం, నువ్వేంటి అన్నట్టే ఉండదు. కానీ ఇప్పుడు కొంచెం ఈ ఏజ్ పెరుగుతున్న కాదు ఇది ఆలోచన ఎందుకు అని చెప్పి అది పక్క వెళ్తాం, అదికంటే కొంచెం ఇది అంతే. సార్ అలాగే డైరెక్టర్ వేణు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ద గ్రేట్ పర్సన్, అది మల్టీ టాలెంట్ పర్సన్ అండ్ మంచి బిహేవియర్, వెల్ బిహేవియర్, అందరితో సరదాగా ఉంటాడు, సరదాగా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఈజ్ ద నైస్ జెంటిల్‌మ్యాన్. సార్ మీరు సిరిసిల్లలో ఎన్ని రోజులు షూట్ చేశారు? సిరిసిల్లాలో ఆ చుట్టుపక్కల కానీ ఎన్ని రోజుల్లో తెలియదు, కానీ నేను మటుకు 48 days చేశాను, 46 days అనుకుంటా నేను షూట్ చేశాను. వాళ్ళు మిగతా క్యారెక్టర్ వాళ్ళవి కూడా ఉంటాయి కదా, ఈ సాంగ్ అని ఈ అని కూడా, బట్ అవన్నీ నాకు తెలియదు ఎన్ని రోజులు చేశారు అనేది. సిరిసిల్ల మటుగా నేను చేసిన దాంట్లో 46 days దాకా చేశాను. సార్ మీ షూటింగ్లో ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అన్ని రోజులు షూటింగ్స్లో 46 days చేశారు కదా, అప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది? చుట్టుపక్కల వాళ్ళందరూ మీతో అంటే ఆ ఊరు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడడం అట్లా? అసలు అందరూ పల్లెటూరులో ఉండాలి అంటారు. దేనికనేది పల్లెటూరు వెళ్ళి ఉంటేనే తెలిసిద్ది. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయారు, బిడ్డ తిన్నావా, బిడ్డ మంచిగున్నావా, గట్లన్న బిడ్డ పోయేస్తాను అని చెప్పి అంత మర్యాదగా వాళ్ళు ప్రతి వాళ్ళని తెలిసిన వాళ్ళని, ఇప్పుడు మేము సినిమా వాళ్ళమా కాదని కదా అడిగిన దానికి కూడా సమాధానం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పల్లెటూరులో ఉండేది ఎందుకంటే ఆ జనాల మధ్యన ఉండమని చెప్పేది, అందుకే పల్లెటూరుని గౌరవించండి, పల్లెటూరులో ఉండమంటారు. ఈవెన్ ఒక షాప్కి వెళ్ళినా కూడా ఏదైనా అడ్రస్ అడిగినా కూడా అదే మీరు ఏదైనా కావాలని అడిగినా కూడా ఉంది బిడ్డ, లేదు బిడ్డ ఆడ దొరుకుతుంది సార్, మంచిగా వచ్చి లేదు సార్ ఇది రండి సార్ అని చెప్పి చూపిస్తారు. ఇక్కడ ఎవరు అండి సిటీలో అడిగేది, ఇక్కడ ఏదో అడ్రస్ ఉందండి ఏమో తెలియదు, తెలియదండి, అరే నయమాలం రావు ఇట్లేదు తప్ప అరే పక్కన ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి కూడా కనీసం కూడా ఉండట్లేదు. సో ఏంటంటే ఈ బంధాలు ఇవన్నీ ఉండాలంటే పల్లెటూరులో ఉంటేనే ఆ 40 రోజులు అసలు వాళ్ళు చూపించిన ఇది కానీ. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా, ఒక ఇంట్లోకి అట్లా వెళ్తున్నాను అనుకో, ఎవరింట్లోకి వెళ్ళక్కర్లా, అరుగు మీద కూర్చున్నా ఎవరు మీరు ఎందుకు కూర్చున్నారని. సో ఇక్కడ ఉన్న పరిస్థితి సోషల్ ఇట్టగా ఉంది. అక్కడ ఏంటంటే ఎడు కూర్చున్నావు, ఏమిడా కూర్చున్నావా, కూర్చో నీళ్ళు అవుతావా, కావాలి ఇంకేమన్నా అన్నట్టుగా అడుగుతారు. మరి పల్లెటూరులో అనేది మర్చిపోకూడదు. నిజంగా పల్లెటూరులో నిజంగా మనకు వెన్నుముకని ఊరికనిలే పెద్దలు. అవును, మొత్తానికి మీకైతే ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ పల్లెటూరులో వాతావరణం. కానీ నేను చీరాల్లో ఉండవునా, నాకు పల్లెటూరు గురించి తెలియదు యాక్చువల్గా. ఒకవేళ వెళ్ళిన అమ్మమ్మల ఊరు కానీ ఇట్లా కానీ వెళ్ళాను అనుకో, ఆ సెలవుల్లో గడిపి రావటమే. అలాగనే మమ్మల్ని పొలాలకి తీసుకెళ్ళరు, ఇల్లు తీసుకెళ్ళరు, ఉన్నవారికి అవి తీసుకెళ్ళరు, ఆ ఇంట్లోనే ఉండటం,
పైగా ఈ సెలవులు అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటే ఎండాకాలమే, ఆ టైం నుంచి మమ్మల్ని అసలు బయటికి రానివారు. అంతే తప్ప సరదాగా ఆడుకోవడానికి కనుక ఈ పల్లెటూరు వాతావరణం తెలియదు. నిజంగా గ్రేట్ అనమాట పల్లెటూరు వాతావరణం. సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మేము 6 అన్నదమ్ములం. ఓకే. నేను ఆఖరుని. ఓహో, మీరే లాస్ట్? నేనే లాస్ట్. మా రెండో నేనే ఉన్నాం, అందరు చనిపోయారు. ఒక అక్క, అదే 6 అన్నదమ్ములం, ఒక అక్క, అందరూ చనిపోయారు. ఇక నేను మా రెండోనే ఉన్నాము. అందరూ ఉండేవాళ్ళం. తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు బతుకులు అలా అయిపోయింది కదా, వాళ్ళ ఊర్లో నేను బాగున్నాం అంటే బాగున్నాం. ఇదివరకు అంటే ఉమ్మడి మీద ఉండేది కాబట్టి అప్పుడు తెలియదు. కొంతకాలం వచ్చేసరికి విడిపోవటం ఫ్యామిలీలు అనేది ఉమ్మడిగా బతికి చూస్తే ఉంటుందండి. ఎందుకంటే మనిషి ఐడియల్గా ఉండటం, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేయటం, బయటకు వెళ్ళిన అందరితో కలిసి ఉంటే ఆ ఇంట్లోనే. ఇదివరకు ఒక ఇంట్లో అంతమంది ఎలా సరిపోయేవాళ్ళు అనిపించేది, అంతమంది ఎలా పడుకునేవాళ్ళు, అంతమందికి వండి పెట్టడం ఎట్లా కదంటే 10 మంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. వంట దగ్గర కావచ్చు, పిల్లలకి అన్నం పెట్టడం కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, పడుకునే దగ్గర అందరూ కలిసి ఉండేవాళ్ళు. అందరూ పని చేసినా కూడా వాళ్ళు భోజనం చేశారా, అందరూ కలిసినా కూడా వాళ్ళు భోజనం చేశారా, వీళ్ళు భోజనం చేశారా లేదా అని చెప్పి ప్రత్యేకంగా అడిగేవాళ్ళు. అక్కడే ఆప్యాయతలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎవరికాళ్ళు దూరంగా ఉన్నారు, తిన్నారంటే తిన్నాను, ఆ ఫోన్లో ఉంటా 2 నిమిషం మాట్లాడకపోతుంది. ఉమ్మడి కుటుంబాలు కూడా పోవటం నిజంగా చాలా బ్యాడ్. సార్ లాస్ట్గా మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? డైరెక్టర్ ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఎందుకు లేరు, డైరెక్టర్స్ అమ్మ చాలా మంది ఉన్నారు. కొన్ని మంది డైరెక్టర్లు చనిపోయారు కూడా. ఓకే. కూడా చేయలేం. కానీ అసలు ప్రతి ఒక్కరి ఒక విధంగా చెప్పానంటే నాకు ఎవరు మంచి క్యారెక్టర్ వాళ్ళు డైరెక్టర్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వకపోవడం వల్ల డైరెక్టర్ మంచి వాళ్ళు కాదు అనుకోవటం కూడా తప్పది. చాలా మంది ఉన్నారు తెలుగులోనే. కానీ పేర్లు మీరు ఇంత సడన్ గా అనేసరికి నాకు గుర్తురాట్లేదు. కానీ చాలా మంది ఉన్నారు. దాసరి గారంటే మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం దాసరి గారంటే, రాఘవేంద్ర గారంటే, విశ్వనాథ్ గారితో నేను సూర్యపుత్రుడు అనే సీరియల్ చేశా. ఆయనకు అల్లుడు. విశ్వనాథ్ గారంటే మా దృష్టిలో శంకరాభరణం, సాగర్ సంగమం ఏంటి, సినిమాలో సీతామహాలక్ష్మి ఏంటి, ఇన్ని సినిమాలు ఉండే. ఆయనకి అల్లుడుగా నేను సూర్యపుత్రుడు అనే సీరియల్ చేశాను. ఆ అనుభవం ఒకటి ఉంది. సరే కొన్ని సినిమాలు తెలియకుండా ఇప్పుడు బలగం సినిమా చేశారు అనగానే వేణులో ఎంత టాలెంట్ ఉందా అనుకుంటాం. డెఫినెట్లీగా ఎవ్రీబడి అప్రిషియేటెడ్ టు హిమ్ చెయ్యాలి. ఎందుకంటే అట్లాగా చిన్న సినిమాలు చేసిన వాళ్ళు కొంతమంది సడన్ గా బాగుంటాయి. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తీసిన డైరెక్టర్ ఉన్నాడు, భలే తీశారు అనుకుంటాం. డీజే టిల్లు. సో ఇప్పుడున్న ట్రెండ్ కి తీసిన వాళ్ళు ఉంటారు, ఇష్టం. ఎందుకంటే ట్రెండ్ని బట్టి మారుతూ ఉంటారు. ఓల్డ్ది ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు ట్రెండ్. అంతేగాని ఈయన మంచివాడు ఆయన మంచివాడు అంటే బాగా చాలా మంది ఉన్నారమ్మా. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు రాకాల ఉన్నారు. అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకుంటారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను నిరూపించుకున్నానని అలాగే అడుగుతున్నారు. అలాగే డైరెక్టర్లు ఉన్నారు. పేరు మట్టుగా చెప్పలేం, చాలా మంది ఉన్నారు. సడన్గా గుర్తురాట్లేదు కానీ చాలా మంచి డైరెక్టర్లు. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మీ పర్సనల్ బలగం సినిమా గురించి, మీరు ఏం చేశారు, అక్కడ మీకు కనెక్షన్స్ అన్నీ తెలియజేశారు. అలాగే మీరు ఇంకా హ్యూజ్ సక్సెస్ సాధించాలి, ఇంకా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని మా అమ్మ న్యూస్ తరపు నుంచి మీకు స్పెషల్లీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే నన్ను ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూ చేసిన మీకు, అమ్మ టీవీ తరపున వాళ్ళకి, మెయిన్స్ వాళ్ళకి, అమ్మ తరపు పైగా నాకు అవకాశం ఇచ్చిన వేణు గారికి, దిల్రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈ ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తున్నారు చూసావా, వాళ్ళకి కూడా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.